పాకిస్తాన్ ముక్కలవుతుందా? అలాంటి పరిస్థితి కనిపిస్తుందా? ఇదే ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. ఓ పక్క భారత్ పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ సమస్య దశాబ్దాలుగా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ బెలూచిస్తాన్ సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతుంది. వేర్పాటువాదం దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూస్తుంది. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరొక వైపు ఉగ్రవాదం, ఇంకోవైపు వేర్పాటువాదంతో పాకిస్తాన్ తేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ పోరాటం సక్సెస్ అయితే ప్రపంచ పటంలో ఒక కొత్త దేశం ఏర్పడుతుంది. పాకిస్తాన్ ఉనికి చాలా నామమాత్రంగా మారిపోతుంది. 1947లో రెండుగా విడిపోయినప్పుడు మతం ఆధారంగా పాకిస్తాన్ ఏర్పడింది. భారత్ దశాబ్దాల తరబడి కృషితో అభివృద్ధి బాటలో నడుస్తుంటే పాకిస్తాన్ అప్పుల కుప్పలా మారిపోయింది. ఉగ్రవాదులకు అడ్డగా తయారైంది. సాయం కోసం ఎప్పటికప్పుడు చైనా, సౌదీ అరేబియాతో పాటు IMF వైపు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓ దశలో అక్కడ గోధుమ పిండి కోసం కొట్లాటలు చూసి ప్రపంచం నిర్వేరపోయింది. ఓ పక్క భారత్తో కాశ్మీర్ విషయంలో అనేక కుట్రలు పన్నే పాకిస్తాన్ బలూచిస్తాన్ రూపంలో వేర్పాటువాదం రుచి చూస్తుంది. బలూచిస్తాన్ స్వతంత్రం కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏకంగా ఓ రైలునే హైజాక్ చేసి తన సత్తా ఏంటో చూపెట్టింది. బలూచిస్తాన్ పాకిస్తాన్లో అత్యంత కీలకమైన ప్రావిన్స్. భూభాగంలో 44% ఉంటుంది. సహజ వనరులు పుష్కలంగా ఉంటాయి. చైనా అభివృద్ధి చేసిన గద్వార్ రేవు కూడా ఇక్కడే ఉంది. కానీ ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధి పనులన్నీ పాకిస్తాన్లోని పంజాబ్ లాంటి ప్రాంతాలకు తప్ప బెలూచిస్తాన్కి మాత్రం ఉపయోగపడేది లేదు. నిజానికి బెలూచిస్తాన్ పాకిస్తాన్లో కలవటమే అనేక సవ్యంగా జరగలేదు. ఇక అభివృద్ధి విషయంలో వివక్ష ఆ ప్రాంతాన్ని నిరంతరం అసంతృప్తిలోనే ఉంచింది. దీంతో 2000 సంవత్సరం నుండి ఇక్కడ మలిదశ వేర్పాటువాద ఉద్యమం మొదలైంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడడం అంత తేలిక కాదు. అంతదాకా వస్తే చైనా, సౌదీ లాంటి దేశాలు పాకిస్తాన్కు అండగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు జరిగిన ట్రైన్ హైజాక్ చిన్నది మాత్రం కాదు. పాక్ ప్రభుత్వానికి, ఆర్మీకి ఖచ్చితంగా ఓ హెచ్చరిక లాంటిది. క్వెట్టా నుండి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ని బలూచి ప్రావిన్స్ లో BSF మిలిటెంట్స్ హైజాక్ చేశారు. ఇందులో 440 మంది ప్రయాణిస్తున్నారు. బాంబులతో ట్రాక్ ను పేల్చేసి ప్రయాణికుల్ని బందీలుగా చేసుకున్నారు. అయితే పాకిస్తాన్ మాత్రం 33 మంది మిలిటెంట్లను హతం చేసి ఆపరేషన్ పూర్తి చేశామని అంటుంది. కానీ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం దాన్ని కొట్టిపారేసింది. పాక్ ఆర్మీ తప్పుడు ప్రకటన చేస్తుందని, అదే సమయంలో ఆర్మీ క్వెట్టాలో 200 శవపేటికలు సిద్ధం చేయడం ఆసక్తికరంగా మారింది. బయటి ప్రపంచానికి వాస్తవాలు తెలియకుండా దాచే ప్రయత్నం చేస్తున్నారనే సందేహాలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే BSA ఆధీనంలో మరికొంతమంది ఆర్మీ సిబ్బంది, సాధారణ ప్రజలు ఉండే అవకాశం కనిపిస్తుంది. పాక్ సైనికులు ఇంకా 150 మంది తమ ఆధీనంలోనే ఉన్నారని BSA అంటుంది. పాకిస్తాన్ సైన్యం తన సైనికుల ప్రాణాలు గాలికి వదిలేసిందని చెప్తుంది. పైగా ఈ ఆపరేషన్ ముగిసింది అంటూ పాక్ ఆర్మీ రిలీజ్ చేసిన ఫోటోలు 2024 నాటివని తేలింది. దీంతో BSA చెప్తున్నదే నిజమా అనే సందేహాలు పెరుగుతున్నాయి.